క్యాపబుల్ ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మరి మన ఊర్లోనే ఉండి ఒక డైరెక్ట్ గా ఒక సంస్థను నడిపిస్తూ ఒక పార్టీని బట్టి, అంబేద్కర్ గారి యొక్క పార్టీని బట్టి ఈరోజు మాలసేన రాష్ట్ర అధ్యక్షుడిగా నిలబడ్డాడంటే ఆయనే మన ఎరికపాటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన కూడా మనకి ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, నాకు ఎప్పుడు ఖాళీ ఉండవు నాన్న, నేను అంబేద్కర్ జయంతికి ఎప్పుడు మేము ఆహ్వానించినా సరే నాకు ఖాళీ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం చేస్తే నిడమరులో ఆయన లాస్ట్ టైం కూడా నిడమరులో బొమ్మ కూలి చేస్తే దాని గురించి ధర్నా చేసి మళ్ళీ బొమ్మను అక్కడ పెట్టించి విజయవంతంగా చేశారు. ఆయన ఈరోజు వచ్చారు. ఆయన కూడా పూలమాల సమర్పించవలసిందిగా కోరుకుంటున్నారు. మరి మన ఎరికపాటి విజయ్ కుమార్ గారిని రాష్ట్ర మాలసేన అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి కూడా పూలమాల సమర్పిస్తారు. వారికి కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాం. అందరు కూడా చప్పలు కొట్టండి. మరి రాష్ట్ర మాలసేన కార్యవర్గ సభ్యులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మీడియా గంగులు బాబు గారికి కూడా ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, అమర్ రహే, అమర్ రహే, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు భారతరత్న, ప్రపంచ మేధావి, ఈ ప్రపంచంలోనే అత్యంత విగ్రహాలు కలిగి ఈ ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపు చూసే ఒకే ఒక్క జ్ఞానగని, మేధావి, ప్రపంచ విశ్వవిజ్ఞాని అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కొత్త యూత్ లీడర్స్ అందరూ కూడా నా జైభీములు తెలియజేసుకుంటున్నా. అలాగే నా సహచర మిత్రులు, మా కమిటీ సభ్యులు రవి గారికి, మన మీడియా మిత్రులు రాహుల్ గారికి, తర్వాత రాజు గారికి అందరికీ కూడా శుభ చెప్తున్నా. దిలీప్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన, దిలీప్ గారిని రవి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియక, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అసలు ఆయన ఏం చేశాడో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు మన సమాజం ఉంది. ఈరోజు మనం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక విగ్రహంగా చూస్తున్నాం తప్ప ఆయన మనకి ఏం చేశాడో కూడా తెలియని దుర్మార్గం స్థితిలో ఈరోజు మన జాతిలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది వెళ్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఏం చేశాడని అడుగుతున్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నది ఏంటంటే, ఈరోజు మనం బతుకుతున్నాం అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మనం తిండి తింటున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మనం బట్ట కడుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఉద్యోగం చేస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మన పిల్లలు ఈరోజు మంచి మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పెట్టిన భిక్ష వల్లే ఈరోజు మనం ఇలా బతుకుతున్నాం అనేది మనందరూ గమనించాలి. ఈరోజు అంటే ఏంటంటే, ఈరోజు వస్తాం, జై భీమ్ చెప్తాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, తర్వాత ఎవడ పనులాడే, ఎవడ పరిస్థితులాడే, ఎవడేం చేశాడో కూడా తెలియని పరిస్థితుల్లో మన జాతులన్నీ కూడా ఈరోజు కళ్ళు మూసుకుని బతుకుతున్నాయి. ఈరోజు భారతదేశంలో చూసిన పరిస్థితులు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి మనకు ఒక ప్లేట్ బిర్యానీ పెట్టేసి, అంటే ఆయన తన కష్టం వల్ల, తన పడ్డ బాధల వల్ల తన కుటుంబాన్ని, తన భార్యని, తనకు సంబంధించిన సమస్తాన్ని త్యాగం చేసి మన కోసం హక్కులు రాస్తే ఆ హక్కులను కూడా కాపాడుకోలేని దయనీయమైన స్థితిలో ఈరోజు మన జాతులు బతుకుతున్నాయంటే మనం ఎంత దుర్మార్గమైన స్థితిలో బతుకుతున్నామో మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు నడి రోడ్ల మీద మనల్ని కాల్ చేసే పరిస్థితులు మనం చూడాల్సి వచ్చేది. ఈరోజు చూస్తే మతం పేరుతో, కులం పేరుతో, ధర్మం పేరుతో మన మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎవరి మీద పోరాటం చేయట్లా, మనం ఎవరి మీద కూడా అడగట్లా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి తన చనిపోయినా కూడా తను రేసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం కాపాడబడుతున్నాం అనేది మనందరూ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆయన రాజ్యాంగం ఈరోజు కూడా మన దగ్గర ఉండి, మన వెనకాలండి ఒక ఆటం బాంబులాగా కనపడుతుంది. అదే కనుక ఆ రాజ్యాంగం లేకపోతే మన పరిస్థితులు ఏమైపోయావు అన్నది సోదరులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన హక్కులు కల్పించకపోతే మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆర్టికల్స్ మనం రాకపోతే ఈ రోజు మనం చర్చిలకు వెళ్తే గుమ్మాల్లో నరికేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు రోడ్ల మీద నడిస్తే మనల్ని మూతికి ముంత మొలక చీపురు కట్టుకునే పరిస్థితులు ఈ రోజు కూడా ఉండేవి. కానీ బాబాసాహెబ్ని మనం ఈరోజు దూరం చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇలాగే ఉంటే, ఇలాగే బతికితే, ఇలాగే మనం నాది కాదులే అనే సమాజంలో మనం బతికితే రేపు పొద్దున్నే చర్చిలకు వెళ్తే నువ్వు బీసీ అని, ఇంకోటని నీ రిజర్వేషన్ లాగేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఈ దాడులపై కుట్ర జరుగుతున్న విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క మనం చేసిన కష్టాన్ని మర్చిపోయి ఈరోజు మనం బతుకుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయనే కనుక లేకపోతే ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బీసీలు, బీసీ మహిళలు, ఇంకా ఓసీలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాకు ఆయన ఎవరో మాకు తెలియదు, ఒక అంటరాని వ్యక్తిగానే ఈరోజు మనం చూస్తున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈరోజు ఎస్సీల కంటే 27% రిజర్వేషన్ తీసుకుంటే ఈరోజు బీసీలు మనకంటే ఎక్కువ ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మనకంటే ఎక్కువ ఉపాధి పొందుతున్నారు, మనకంటే ఎక్కువ బీసీలను తీసుకుంటున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ దండేడా కూడా రాని పరిస్థితి ఈరోజు చూడాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా బాబాసాహెబ్ ఇంకా అంటరాని జాతిగానే చూస్తున్నారు తప్ప ఆయన ఇచ్చిన విలువలు చూసే పరిస్థితి ఈరోజు ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ లేకపోవడం ఎంత దుర్మార్గం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదేంటంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు ఎగుతుంది ఎంత దుర్మార్గమో ఈరోజు అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఎందుకంటే మనకన్నా ఎక్కువ వ్యక్తులు తీసుకున్న వ్యక్తులు మనకన్నా ఎక్కువగా బాబాసాహెబ్ అంబేద్కర్ రుణపడి ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పడం తప్ప ఇది మరో విషయం కాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. మరి ముఖ్యంగా మహిళలు ఈరోజు పురుషులతో పాటు సమానమైన హక్కులు తీసుకుంటున్నారు. ఈరోజు పురుషులతో పాటు సమాన ఉద్యోగాలు తీసుకుంటున్నారు. పురుషులతో పాటు సమానమైన అన్ని ఈరోజు రాజకీయ పదాల్లో కూడా అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ప్రతి మహిళ కూడా గుర్తుపెట్టుకోవాలా. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి పుట్టి మీకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే ఈరోజు మీరు వంటింట్లో పరిమితం అయిపోయి ఆయన్ని మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం వరకే ఉండేది తప్ప ఈరోజు బయటకు వచ్చి మాకు సమాన హక్కులు ఉన్నాయి, బయటకు వచ్చి మాకు ఉద్యోగాలు ఉన్నాయని అడిగే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు మహిళలు ఎవరికైనా రుణపడి ఉంటారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరికి రుణపడి ఉండాలని నేను తెలియజేస్తూ, ఇంకా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నా తమ్ముళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమైన జైభీములు తెలియజేసుకుంటూ మరొకసారి మన బాబాసాహెబ్ అంబేద్కర్కి జైభీం తెలపాలని తెలుసు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దళితుల దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్.